భారతదేశం ప్రపంచానికి సున్నా ఇచ్చింది, యోగాని పరిచయం చేసింది, ఉపనిషత్తుల ద్వారా దారి చూపించింది అని ఏవేవో పెద్ద లిస్టులు చెప్తారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన దాని గురించి మాత్రం ఎవ్వరూ చెప్పరు. అదేంటో తెలుసా? అంటే అది మ్యాటరు. కోళ్లతో రకరకాల కూరలు చేసుకొని లొట్టలేసుకుంటా తింటాం, పాటల్లో పెట్టుకుంటాం. కానీ ప్రపంచం ఆకలి తీర్చడానికి మనం ఇచ్చిన ఈ బహుమతిని మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరూ సరిగ్గా గుర్తించలేదు. అలాగే మనం ఇచ్చిన ఈ బహుమతి ఒక జీవిని, దాని జీవిత చక్రాన్ని సమూలంగా మార్చేసింది. దాదాపు రోజుకి 20 కోట్ల కోళ్ళని ఆహారం కోసం చంపుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. అంటే ఏడాదికి సుమారు 7,000 కోట్ల కోళ్ళని చంపేస్తున్నాం. ప్రపంచానికి బహుమతి ఇచ్చి ఆకలి తీర్చి ఒక మంచి పని చేశామా, లేదా ఒక జీవిని ఆహారంగా మార్చేసి దాని జీవితకాలాన్ని తగ్గించి బంధించి నాశనం చేసే అవకాశం కల్పించామా? ఇప్పుడు ప్రపంచం తింటున్న కోడి ఎక్కడ ఎలా పుట్టింది? మొదటగా ఎవరు మచ్చిక చేసుకున్నారు? ఆ తర్వాత మిగతా ప్రపంచానికి ఎలా పాకింది? అసలు కోడినే ఎందుకు మచ్చిక చేసుకున్నారు? కౌజు పిట్టలు లేదా మిగతా పక్షులను ఎందుకని చేసుకోలేదు? ఈ విషయాలన్నీ ఈరోజు మీ కుతూహలం కోసం. అలాగే ఈ వీడియోకి ఉపయోగించిన రెఫరెన్స్లన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. కుతూహలం ఓవర్లోడ్ అయితే కనుక ఒక లుక్ వేసుకోండి. ఆధునిక మాలిక్యులర్ ఆర్కియలాజికల్ పరిశోధనలో ప్రస్తుతం ప్రపంచంలో పెంపుడు కోళ్ళన్నిటికీ తల్లి ఎర్ర అడవి కోడి, వైల్డ్ రెడ్ జంగిల్ ఫోల్గా ధృవీకరించాయి. వీటి సైంటిఫిక్ పేరు గల్లస్ డొమెస్టికస్. మనిషి పెంచుకోవడానికి ముందు ఈ కోడి ఈశాన్య భారతదేశం మొదలుకొని దక్షిణ చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ మొదలైన దేశాల అడవుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం బతికింది. అంటే రకరకాల కాలాల్లో రకరకాల దేశాల్లో నివసించిన మానవ సమూహాలు దీన్ని మచ్చిక చేసుకున్నట్లు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి. అది ఇప్పుడు ప్రపంచపు ఆహారం అయింది కాబట్టి న్యాచురల్గానే దీన్ని మొదలుపెట్టింది, దీన్ని మచ్చిక చేసుకుంది మేమంటే మేమని దేశాల మధ్య ఆర్గ్యుమెంట్లు మొదలయ్యాయి. మధ్య చైనాలోని సిషాన్ అనే ఆర్కియలాజికల్ సైట్లో జరిపిన త్రవ్వకాల్లో దాదాపు 7,400 సంవత్సరాల క్రితం తిన్న పక్షి ఎముకలు బయటపడ్డాయి. మొదట్లో ఇవి కోడి ఎముకలు అనుకున్నా తర్వాత జరిపిన పరిశోధనలో అవి వేరే రకపు అడవి పక్షులని తేలింది. దాని తర్వాత మన దేశంలోని గంగా నదీ పరివాహక ప్రాంతంలో 7,000 సంవత్సరాల క్రితం వీటిని వండినట్లు ఆధారాలు దొరికాయి. కాకపోతే అవి పెంచుకొని తిన్నారా లేదా అడవిలో దొరికిన దాన్ని పట్టుకొచ్చి తిన్నారా అన్నది ఇంకా తేలలేదు. ఇక్కడే కాకుండా 4,000 సంవత్సరాల క్రితపు సింధు నాగరికతలో కూడా కోడి ఉందని గుర్తించారు. కాకపోతే ఇక్కడ కూడా పెంచారా లేదా అడవి నుంచి తెచ్చారా అన్నది తేలలేదు. బహుశా అది ముందు తేలకపోవచ్చు కూడా. వీటన్నిటినీ పక్కన పెడితే ఫైనల్గా సెంట్రల్ థాయిలాండ్లోని బ్యాన్ నాన్ వ్యాట్ అనే ప్రదేశంలో సుమారు 3,500 సంవత్సరాల క్రితం కోళ్లను పెంచుకున్నట్లు ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. ఒకవేళ మనం ఇందాక చెప్పిన ఆధారాలని కన్సిడర్ చేస్తే కనుక థాయిలాండ్ కన్నా 3,500 ఏళ్ల క్రితమే ఇండియా భూభాగంలో కోడి ఉంది. కాబట్టి ఈ ప్రాంతమే కోడిని పరిచయం చేసింది అన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అలాగే ఆయుర్వేదంలో, కొన్ని పురాతన గ్రంథాల్లో, మహాభారతంలో కూడా కోడిని ప్రస్తావించారు. అంటే అవి రాసిన సమయం కల్లా కోడి ఆల్రెడీ ఒక పెంపుడు పక్షిగా, పెరటి జీవిగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి. లేకపోతే వాటిలో మెన్షన్ చేయరు కదా. అడవుల్లో ఇన్ని పక్షి జాతులు ఉండగా కేవలం కోడిని మాత్రమే మనిషి ఎందుకు మచ్చిక చేసుకున్నాడు? దీనికి సమాధానం జెనెటిక్ స్టడీస్లో బయటపడింది. 13 నుండి 6,000 సంవత్సరాల కాలపు మధ్యలో కోళ్ళు గుడ్లు పెట్టే క్రమం మారుతూ వచ్చింది. కోళ్ళకి చెందిన మిగతా పక్షి జాతులు ఏడాదికి సుమారు 6 గుడ్లు, అది కూడా ఒకే సీజన్లో, అంటే ఒకే కాలంలో పెడితే కోడి పెంపుడు పక్షిగా మారే క్రమంలో ఈ సైకిల్ దెబ్బతింది. మనుషులు వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తలో ఇవి మానవ సమూహాల దగ్గర తిరుగుతూ అక్కడ గింజలు, ఆహారం ఎక్కువగా దొరకటం, సహజ శత్రువులు లేకపోవడంతో వీటి సంఖ్య, ఇవి పెట్టే గుడ్ల సంఖ్య కూడా పెరగడం మొదలైంది. దీనితో మనుషులు వీటిని చేరదీయటం మొదలుపెట్టారు. అలా మనుషులకి మెల్లగా దగ్గరయ్యి చివరికి బానిసలుగా మిగిలిపోయాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితపు కోడిగుడ్డు పెంకుల్ని పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ఒక్కసారి పెంపుడు పక్షిగా ఆహారంలో భాగంగా మారాక ఆసియా ఖండం అంతా వెంటనే కోళ్లు పాకడం మొదలుపెట్టాయి. ఏ భూభాగంలో మొదలైనా సామాన్య శక పూర్వం
4వ సహస్రాబ్ది కల్లా ఇవి దక్షిణాసియా అంతటా విస్తరించాయి. అక్కడి నుంచి సామాన్య శకపూర్వం 3900లో ఇరాన్కి, 2900 2000 మధ్యలో సిరియా టర్కీకి, 1200 కల్లా జోర్డాన్కి చేరుకున్నాయి. ఆ తర్వాత ఈజిప్ట్కి చేరుకున్న మొదట్లో ఎగ్జోటిక్ బర్డ్స్గా, అంటే మనం చిలకలు పెంచుకున్నట్లు పెంచుకునేవాళ్ళు కానీ ఆహారానికి ఉపయోగించేవాళ్ళు కాదు. 4వ శతాబ్దంలోని టోలమీ వంశ పాలన కల్లా పెరటి కోళ్లుగా, పెంపుడు కోళ్లుగా మారి ఆహారంగా ఉపయోగించడం మొదలుపెట్టారని ఆధారాలు చెప్తున్నాయి. ఈజిప్ట్ నుంచి ఆఫ్రికాలోని మిగిలిన ప్రదేశాలకి, మధ్యధరా సముద్రం మీదుగా యూరప్కి, హిందూ మహాసముద్రం మీదుగా మిగతా ద్వీపాలకి, ఖండాలకి ఇవి విస్తరించాయి. ఈ ద్వీపాల నుంచే మెల్లగా అమెరికా ఖండానికి కూడా చేరుకున్నాయి. సామాన్య శకపూర్వం 1407లో తిన్న కోడి ఎముకలు దక్షిణ అమెరికాలోని చిలీలో బయటపడ్డాయి. అంటే కొలంబస్ కంటే 3000 సంవత్సరాలకు ముందే కోళ్లే అమెరికాని కనుక్కున్నాయి. అవునంటారా కాదంటారా? మనుషులు కోళ్ళని కేవలం తినే వస్తువులుగానే భావించరు. మన జీవితంలో చేసే రిచువల్స్లో, అంటే పూజల్లో, ఆచార వ్యవహారాల్లో ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికీ చాలా గుళ్ళల్లో కోళ్లను బలివ్వడాలు, ఉప్పలమ్మ, పోలేరమ్మ, గుబ్బల మంగమ్మ లాంటి దేవతలకి వీటితో నైవేద్యాలు పెట్టడాలు చూస్తుంటాం. ఇప్పుడు అలానే ఇక్కడే కాదు, మెసొపొటేమియా నాగరికతలో, అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితమే వీటిని దేవతలకి ఆహారంగా ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి. ఈజిప్ట్ కొత్త కింగ్డమ్ కాలంలో వేసిన చిత్రాలలో, తయారు చేసిన విగ్రహాల్లో కోళ్ళు ఉన్నట్లు గుర్తించారు. రోమన్ సామ్రాజ్యం పుంజుకునేసరికి కోడి కూడా వాళ్ళతో కలిసిపోయింది. ప్లైనీ ద ఎల్డర్, కొలుమెల్ల, ఒర్రో లాంటి వాళ్ళు కోళ్లలో రకాలు, వాటిని వండే విధానాలు, పెంచే పద్ధతుల మీద చాలా వ్యాసాలు రాశారు. టూకీగా అప్పుడు ఇప్పుడు కోడి లేని మానవ నాగరికతను మనం ఊహించలేము. భూమి మీద మనుషుల జనాభా సుమారు 800 కోట్లుంటే ఏడాదికి 7000 కోట్ల కోళ్లను తింటున్నాం. అంటే గంటకి 84 లక్షలు, నిమిషానికి 1,40,000. మనం సర్వైవ్ అవ్వాలన్నా, జీవచాపల్యాన్ని సాటిస్ఫై చేయాలన్నా కోడి ఉండాలి. ఒక వ్యక్తి ఏది తినాలో, ఏది తినకూడదో చెప్పే హక్కు ఇంకొకరికి లేదు. కాబట్టి ఆహారపు అలవాట్ల మీద మేము కామెంట్లు చెయ్యం. కానీ కోడిని, దానికి సహజంగా ఉండే పందెపు తత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, కోడి పందాల పేరుతో వాటి కాళ్ళకి కత్తులు కట్టి పైశాచిక ఆనందం పొందడానికి మాత్రం మేము బద్ద వ్యతిరేకం. అలానే కోడికి సహజంగా ఉండే దుమ్ములో చెరగడం, పురుగులు తినడం, పొద్దున్నే లేచి కూయడం లాంటి పనులు వాటిని చేయనివ్వకుండా ఇనుప పంజరాల్లో బంధించి వాటి సహజ లక్షణాన్ని అణిచివేస్తున్నాం. కోడి కూడా జీవే, వాటికి ఎమోషన్లు, అటాచ్మెంట్లు ఉంటాయి. దీనిలో మీకు ఏదైనా అనుమానం ఉంటే కనుక ఈసారి ఏదైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు పిల్లల కోడి దగ్గరికి వెళ్ళండి, తత్వం బాగా బోధపడుతుంది. ఈ భూమి మీద మనిషికి ఇంకొక మనిషి కాకుండా ఇంకేదన్నా జీవి ఉపయోగపడుతుందా అని చూస్తే దానిలో కోడి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కోడి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో కోడి కథ మొత్తం చెప్పకపోయినా తగినంత సమాచారం మీకు అందిందని భావిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్డ్.